హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చేసేది అయితే ట్రిగ్నోమెట్రీ 11th చాప్టర్ 10th క్లాస్ పిల్లలకి మ్యాథ్స్లో 11th చాప్టర్ నుంచి ఎక్సైజ్ నెంబర్ 11.2లో థర్డ్ క్వశ్చన్ అయితే చేస్తున్నాము. మీకు ఈ సమ్ కాదు ఇంకేదైనా కావాలంటే కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది. ప్లేలిస్ట్ నుంచి మీకు ఏ సమ్ అయితే కావాలో అది డైరెక్ట్గా చూడొచ్చు. మీరు విత్ ఇన్ 1 అవర్లో మీరు చాప్టర్ మొత్తం అనేది కంప్లీట్ చేయొచ్చు. అది ఏ చాప్టర్ అయినా సరే, మొత్తం అన్ని చాప్టర్స్ ఉన్నాయి మన ఛానల్లో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. వితౌట్ ఫియర్ నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో. అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ టీచర్స్తో అయితే ఎలా అడుగుతారో, ఏదైనా డౌట్ ఉంటే అలా నన్ను కూడా అడగొచ్చు. ఐ కెన్ హెల్ప్ యూ అండ్ నాకు వీలైనంత వరకు నేను మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా సమ్ చేద్దాం. చూడండి, ఎవల్యూట్ sin 60 into cos 30 plus sin 30 into cos 60. వాట్ ద వాల్యూ ఆఫ్ sin 60 plus 30? వాట్ కెన్ యూ కన్క్లూడ్? ఇది చూడండి పిల్లలు, మీరు జాగ్రత్తగా గమనించండి. మనం ముందు చేసే సమ్స్ అన్నీ కూడా దీంతోనే ఉంటాయి. ఇది sin a+b ఫార్ములా. ఆల్రెడీ మీలో ఎవరైనా ఐఐటి స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి వస్తాయి, బట్ నార్మల్ స్టూడెంట్స్కి అయితే వాళ్ళకి ఉండదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. sin 60 into cos 30. ఫస్ట్ దీని వాల్యూని అయితే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, sin 60 into cos 30. sin 60 ఎంత? √3/2. cos 30 √3/2. sin 30 1/2. cos 30 1/2. రైట్, చూడండి, √3 into √3 3, 2 into 2 4, ప్లస్ 1 into 1 1, 2 into 2 4. దీనికి మళ్ళీ ఎల్సిఎం తీస్తే 4, 3 ప్లస్ 1/4 = 4/4 = 1. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమడిగాడు క్వశ్చన్లో మనకి? sin 60 + 30 అడిగాడు. సో వీ విల్ ఫైండ్ ఇట్. sin 60 + 30 = sin 90 = 1. ఫ్రమ్ 1 and 2 నుంచి ఏమొచ్చింది? sin 60 + 30 = sin 60 into cos 30 ప్లస్ sin 30 into cos 60. నేను ఇక్కడ ఒక ఫార్ములా చెప్తాను. ఇది మీకు ఇప్పుడు యూజ్ అవ్వదు, బట్ నేర్చుకుంటే మీకు ఎప్పటికైనా ఉంటుంది కదా అని చెప్తున్నాను. sin a+b ఫార్ములా ఇది. sin a+b = ఇంటర్లో మనం అన్నీ ఇవే చేస్తాము. sin a into cos b ప్లస్ sin b into cos a. ఇది ఫార్ములా. sin a+b ఫార్ములా ఏంటి పిల్లలు? sin a cos b ప్లస్ sin b cos a. రైట్, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఇట్ ఈజ్ రైట్ టు సే cos 60 + 30 = cos 60 into cos 30 minus sin 60 into sin 30. ఇది కరెక్టా కాదా అని అడుగుతున్నాడు. సో మనం ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేస్తాం. రెండు ఈక్వల్ అయిందనుకో దిస్ ఇస్ కరెక్ట్. రెండు ఈక్వల్ అవ్వకపోతే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. చూడు, ఎల్హెచ్ఎస్ cos 60 + 30 ఎంత? 90. cos 90 ఎంత పిల్లలు? ఉల్టా చేయండి, 0. cos 90 ఎంత? 0. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ cos 60 ఎంత పిల్లలు? 1/2. cos 30 √3/2 మైనస్ sin 60 √3/2 cos 30 1/2. సేమ్ ఉన్నాయి కదా వాల్యూస్, క్యాన్సిల్, 0. సో ఈ రెండు ఏమైనా మనకి ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్. వీ కెన్ రైట్ టు సే cos 60 + 30 = cos 60 into cos 30 మైనస్ sin 60 into sin 30. ఇది కూడా ఫార్ములానే చెప్పిన పిల్లలు, చూడండి ఒకసారి. రైట్, cos a + b = cos a cos b మైనస్ sin a sin b. మనం ఈ చాప్టర్లో ఈ ఎక్సర్సైజ్ చేస్తూ రెండు ఫార్ములాస్ని అయితే నేర్చుకున్నాం. చూడండి, రైట్, అర్థమవుతుందా? sin a + b అంటే ఒక సైను ఒక కాసు, మధ్యలో పాజిటివ్ సైన్. cos a + b అంటే ఫస్ట్ కాసులు, తర్వాత సైన్లు, మధ్యలో నెగిటివ్ సైన్. ఓకే, ఫిఫ్త్ వన్ అయితే చూద్దామా పిల్లలు ఇప్పుడు మనం? రైట్, చలో చూడండి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీక్యూఆర్. ఒక ట్రయాంగిల్ ఉంది, అది పీక్యూఆర్. రైట్ యాంగిల్ ఎట్ క్యూ. రైట్ యాంగిల్ ఎక్కడ ఉందంటే క్యూ, అంటే క్యూ దగ్గర యాంగిల్ ఎంత పిల్లలు? ఎస్, వీఆర్ రైట్, 90 degrees. అండ్ పీక్యూ = 6 centimeters. దెన్ యాంగిల్ ఆర్పీక్యూ = 60 degrees. అంటే యాంగిల్ ఎవరి దగ్గర ఉన్నట్టు? యాంగిల్ పీ దగ్గర ఉంటుంది. యాంగిల్ ఆర్పీక్యూ = 60 degrees అంటే పీ దగ్గర 60 degrees. డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ క్యూఆర్ అండ్ పిఆర్. ఓకే, నీట్గా ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. చూడండి, మళ్ళీ డ్రా చేస్తాను పెద్దగా. ఇక్కడ క్యూ దగ్గర 90 degrees ఉందన్నాడు, అండ్ అలాగే పీ దగ్గర 60 degrees ఉందన్నాడు. పీక్యూ = 6 centimeters ఇచ్చాడు. ఇంకొక సైడ్ కూడా ఉందనుకో, మనకు ఒక సైడ్ ఫైండ్ అవుట్ చేయడం అసలు మ్యాటరే కాదనమాట. ఏం చేస్తాం? యూజింగ్ హైపోటెన్యూస్ థీరం. సారీ పైథాగరస్ థీరం పిల్లలు. పైథాగరస్ థీరం వాడదాం. హైపోటెన్యూస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేసేస్తాం. బట్ వన్ సైడే ఇచ్చాడు, మిగిలిన 2 sides అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ మనకి ఒక థీటా ఉంది, 60 degrees. ఓకే, ఇప్పుడు మనం ట్యాన్లో తీసుకుందాం. అదేంటి మేడం, ట్యాన్లోనే ఎందుకు తీసుకోవాలంటే ట్యాన్లో వాల్యూస్ చాలా చిన్నగా ఉంటాయి, వీలుగా ఉంటాయి మనకి. అంటే ట్యాన్ అంటే ఏంటి? సైన్ బై కాస్. సో డినామినేటర్లో మనకి పెద్దగా ఏమీ ఉండవు. అదే ఇప్పుడు మనం సైన్లో తీసుకున్నాం అనుకో వాల్యూస్ ఎక్కువ వస్తాయి. సో ట్యాన్లో తీసుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ట్యాన్
ఓకే tan θలో తీసుకున్నాం మనకి ఇది tan 60 degrees ఏమవుతుంది tan θ ఫార్ములా ఏంటి చెప్పాలి పిల్లలు ఆపోజిట్ సైడ్ బై దీని ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ tan 60 ఈక్వల్ టు క్యూఆర్ బై పీక్యూ మనకి పీక్యూ తెలుసు బట్ క్యూఆర్ ఎంతో తెలియదు క్యూఆర్ని అలాగే ఉంచుతాం బట్ tan 60 వాల్యూ ఎంత √3 అదే మన సైన్లో తీసుకుంటే దీన్ని మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి మనం ఏ మెథడ్లో చేసినా ఆన్సర్ అయితే కరెక్టే వస్తుంది ఎవ్వరూ కంగారు పడద్దు ఓకే tan 60 ఈక్వల్ టు క్యూఆర్ బై పీక్యూ √3 ఈక్వల్ టు క్యూఆర్ ఎంతో తెలియదు అలా నుండి బై 6 సో క్యూఆర్ నీటి నుంచి 6 నెట్ పంపించామనుకో క్యూఆర్ ఈక్వల్ టు 6 √3 ఇక్కడ మన క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది 6 √3 రెండు సైడ్లు ఉన్నాయి థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడం అసలు మనకి పెద్ద విషయమే కాదు బట్ మనం హైపోటెన్యూస్ వాడచ్చు ఇది కూడా వాడచ్చు ఒకవేళ హైపోటెన్యూస్ వాడామనుకో PR స్క్వేర్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ ఇది ఏమవుతుంది 6 స్క్వేర్ ప్లస్ 6 √3 హోల్ స్క్వేర్ అంటే ఇది ఏమవుతుంది 36 ప్లస్ 36 ఇంటూ 3 36 ప్లస్ వెయిట్ 36 3 6 jar 18 1 3 3 jar 9 9 plus 1 10 108 equal to 36 plus 1808 ఎంత పిల్లలు చూడండి 4 14 అంటే ఇది ఏమవుతుంది PR స్క్వేర్ ఈక్వల్ టు 1 14 PR ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సో PR ఈక్వల్ టు 12 మనం ఈ మెథడ్లో చేసినా మనకి PR 12 వచ్చింది ఈ మెథడ్ అర్థమైంది కదా ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా ఇదే చేసాం యూజింగ్ హైపోటెన్యూస్ థియరం యూజింగ్ పైథాగరస్ థియరం బై యూజింగ్ పైథాగరస్ థియరం అని చెప్పి సో మనం ఇది కూడా ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు cos 60 అదేంటి మేడం ఇందాక tan తీసుకున్నారు అడిగితే ఈజీగా ఉంటుందని అన్నారు ఇప్పుడు cos తీసుకుంటున్నారు ఎందుకు అలా చెప్తాను చూడండి ఎందుకంటే cos θ ఫార్ములా ఏంటి చెప్పండి పిల్లలు cos θ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ రైట్ అర్థమైందా సో మనకి ఇక్కడ హైపోటెన్యూస్ కావాలి అడ్జసెంట్ సైడ్ ఉంది దాని గురించి నేను cos 60 తీసుకున్నాను cos 60 వాల్యూ ఎంత 1/2 ఈక్వల్ టు PQ బై PR PQ ఎంత 6 PR తెలియదు సో క్రాస్ మల్టిప్లికేషన్ PR ఇంటూ 1 ఈక్వల్ టు 6 ఇంటూ 2 PR ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ రైట్ అర్థమైంది కదా పిల్లలు అలానే పిల్లలు మీకు కనుక ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్ పిల్లలు